వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన సమయంలో కేసీఆర్ వెంటే ఉండి ఉద్యమంలో ముందుండి నడిచి ఆ తర్వాత కేసీఆర్ గారితో ఆ ప్రయాణాన్ని కొనసాగించలేక బయటకు వచ్చి తర్వాత బీజేపీ, ఆ తర్వాత కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి అయితేనే కేసీఆర్ను ఓడించగలుగుతాడని నమ్మి ఆయనతో పాటు నడిచిన మాజీ అటవీ శాఖ అధికారి, ఉద్యమకారులు, మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ పొలిటీషియన్ కపిలవాయి దిలీప్ గారు ఈరోజు మనతో ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. అన్న, ఎందుకన్నా ప్రతి చోట మీకు చుక్కెదురవుతుంది? గ్రహాలు సరిగా లేవేమో, సెట్ చేయాలి వాటిని. ఏ గ్రహం బాగాలేదు అసలు? శనిగ్రహం. మీరు వెళ్ళి అతుక్కుంటున్నారా, అవే మీ వెనక పడుతున్నాయా? మీరు అన్నారు కాబట్టి జోక్ చేస్తున్నా. జోక్ కాదు, నాకు ఆస్ట్రాలజీ చెప్పాడు నాకంటే ఏళ్ళు నాటి శని ఉందట. అందులో 3 ఏళ్ళు అయిపోయిందంటే ఇంకా 4 ఏళ్ళు ఉందట. కాబట్టి మనం ఎక్కడ కొట్టుకున్నా శని వెనకనే వస్తుంది 4 ఏళ్ళు. అది నమ్ముతే ఐ డోంట్ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. ఎవరైనా సరే కష్టపడి పని చేయాలి తప్ప గ్రహాలు నమ్ముకుంటే ఏమవుతుంది? మంత్రాలకు చింతకాయలు రాలేవు కదా. మీరు కష్టపడే పని చేస్తారు. అందుకనే టైం కూడా రావాలి, లక్ ఉండాలి. కొందరేమో లక్ ఉంటాయి. ఇప్పుడు అందరూ కేటీఆర్లు కాలేం కదా, బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని. రేవంత్ రెడ్డి కూడా కాలేదు. రేవంత్ రెడ్డి బాబు గ్రాస్ రూట్లో నుంచి కొట్టాడు వచ్చాడు. యట్ అగ్రీ, ఈజ్ ఎ ఫైటర్. సో ఒకవేళ ఒక టైపు, వాళ్ళకి ఎవరో మెంటర్ ఉంటాడు, గాడ్ ఫాదర్ ఉంటాడు, వాడికేమో బార్న్ ఏమంటారు, అది బార్న్ విత్ సిల్వర్ స్పూన్ ఉంటాడు. లేదా కొందరికి మీరంటే గ్రహాలు అనుకూలించి ఆ టైంకి ఆ గ్రహం తీసుకొచ్చాడు కూర్చోబెడుతుంది మనం. సో ఇవన్నీ ఓవర్కమ్ అవుతూ ఫైట్ చేయడం అనేది. సరే, కేసీఆర్ గారు అంటే ముందు నుంచి, అంతకుముందు ఉద్యమానికి ముందు టీడీపీలో పనిచేసారు మంత్రిగా, ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అని. కానీ కష్టపడి అందరినీ కలుపుకుపోయి అయినంతటైనే మీ దగ్గరకు వచ్చి ఆయన విడుదలైన తర్వాత ఆయన కోరిరు మిమ్మల్ని. ఆ తర్వాత ఆయన ఇప్పుడు ఇంత కష్టం చూసి ఎదిగిన ఆయన కూడా సేమ్ ప్యాటర్న్లో ఎందుకు వస్తున్నారు అని సంబడి ఎవరు ఆయనకు రాంగ్ అడ్వైస్ ఇస్తున్నారు. 2 కారణాలు ఉండొచ్చు. ఇంతకుముందు కూడా మీడియాలో చెప్పాను నేను. ఒకటి ఏంటంటే, ఎంత పీక్ కాంగ్రెస్లో లేని టైం లోపల రేవంత్ రెడ్డి గారు మల్లురావు గారు ట్రై చేశారు. ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, మాకు తెలియదు. 2 times ఆయన పాప మా ఇంటికి వచ్చాడు, కాంగ్రెస్ రమ్మని అడిగాడు. అప్పుడు నేను బీజేపీలో ఉన్నా, బీజేపీలో బండి సంజయ్ని తీసేశారు. అది కొలాప్స్ అయింది. బీజేపీగా అధికారులకు రాదు, అది అయిపోయింది. వాళ్ళని ఎత్తిన వాళ్ళే చేయబెట్టుకొని ఖతం అయిపోయారు. మేము కూడా అరే ఇట్లా కేసీఆర్ని గుట్టాలనేది మాకు ఒక ఆకాంక్ష. అయితే పర్సనల్గా శత్రుత్వం లేదు, పాలిపగేం లేదు, గట్టు పంచాయతీ లేదు. కానీ తెలంగాణ ఆకాంక్షల కోసం మేమంతా రాజీనామాలు చేసి ఉద్యోగాలు వదులుకొని ఉద్యమంలో తిరిగాం కాబట్టి. ఇది ఒకటే కాదు, 1969 యాజిటేషన్లో పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నాను. 69 నుంచి నాకు ఉద్యమం అనేది ఒక స్పిరిట్. సో దాన్ని కేసీఆర్ స్టార్ట్ చేసినప్పుడు 2001లో ఇన్స్పైర్ అయ్యి మేమంతా ఉద్యోగాలు రాజీనామా చేసిపోయిన వాళ్ళం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పాప ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి కావడంలో తప్పేం లేదు. కానీ ఆయన దారి తప్పి ఏం చేశాడు? ఆశ్రిత పక్షపాతం, ధృతరాష్ట్ర పరిపాలన, ఫార్మ్ హౌస్ పరిపాలన, కేవలం ఒక కుటుంబ సభ్యుల యొక్క డామినేషన్. తెలంగాణ అనేది అల్లకల్లోలం అయిపోయి మనందరం 10 ఏళ్లలో చూసాం. అది మనం ఆశించిన స్థాయిలో తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడ్డ తెలంగాణ కాదు. దానివల్ల మేము ఫ్రస్ట్రేట్ అయ్యాం. బీజేపీ దానివల్ల కొడుతుందని అనుకున్నాం, అందులో చేరాం. అన్ఫార్చునేట్లీ బీజేపీ కూడా బండి సంజయ్ని అకాఢంగా తీశారు. మీరంటే భస్మాసులు వస్తాం, వాళ్ళు అయితే వాళ్ళు చేయబెట్టుకొని కురాల్సారు. 30-40 సీట్లు రాసిన బీజేపీకి 8 వచ్చాయి. సో ఆ టైం లోపల మల్లురావు గారు ఆ టైంలో సంధికాలం రాదు, ట్రాన్సిషన్ పీరియడ్ నిజంగా చెప్పాలి. ఆయన అడిగాడు పాప 2 సార్లు వచ్చాడు. ఒకసారి మా ఇంటికి వచ్చాడు. అడిగితే నేను ఐ రెఫ్యూజ్డ్. నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి వస్తా అంటే కూడా నేను వద్దన్నా. మానవ సహజం ఆయనకు మనసులో ఎక్కడో ఉండొచ్చు, అరే నేను వస్తా అంటే అప్పుడు నన్ను వద్దన్నాడని అనుకోవచ్చు మా దగ్గర. కానీ తిరిగి ఎప్పుడైతే పోవాలనుకున్నానో అప్పుడు పాపం కోమటిరెడ్డి రాజగోపాల్ గారు ఆయన వెళ్తున్నాడు, బీజేపీలో ఉన్నాడు నాతో పాటు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి కాంగ్రెస్కి వెళ్ళే పరిస్థితిలో ఉంటే నన్ను ఆయన కన్విన్స్ చేశాడు. ఇప్పుడు బీజేపీ రాదని, నాకు కూడా తెలుసు బీజేపీ రాదని. కేసీఆర్ కొట్టాలి మనకు కామన్ ఎజెండా కాబట్టి మీరు రావాలి, మీరు ఇలాంటి ఉద్యమకారులు మాతో ఉంటే బాగుంటుంది, మీరే నాకు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఉండాలి. బీజేపీలో ఉన్నప్పుడు ఉన్నా ఆయనకి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా, ఆయన బై ఎలక్షన్ కాంటాక్ట్ చేసినప్పుడు. 2సారి కూడా మీరు ఉండాలంటే మరి బీజేపీలో ఉండి కాంగ్రెస్కి ఎట్లా వస్తా అని అన్న. అందుకే మీరు వచ్చేయండి మాతో అంటే అప్పుడు మల్లురావు గారిది కాదన్న తర్వాత ఇంకో 2-3 నెలల తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ వాజ్ వర్చువల్లీ డిసైడ్ టు జాయిన్. ఆ టైంలో నేను సరే అని ఆయనతో పాటు పోయి ఖర్గే సమక్షంలో, ఇదే రేవంత్ రెడ్డి గారి సమక్షంలో నేను కలిసి చేరా పార్టీలో. బహుశా ఆయనకి ఎక్కడైనా మనసులో ఉందేమో నాకు తెలియదు. రావడమేమో ముందేమో రానన్నాను, వచ్చి రావడమేమో కోమటిరెడ్డి గ్రూప్తో వచ్చా. ఈ కోమటిరెడ్డి గ్రూప్ మళ్ళీ అసలే కాంగ్రెస్లో బోర్డైన గ్రూపు, ఈ కోమటిరెడ్డి గ్రూప్కు వాళ్ళకి పడి చావదేమో నాకు తెలియదు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్, మనం అనుకునేటువంటి ఊహాగారాలు. రేవంత్ రెడ్డి చెప్పాలి ఏ కారణం చేత నన్ను ఆయన అంటే అవమానించాడు నాకు తెలియదు. అవమానం ఎందుకు అనుకున్నా అంటే అపాయింట్మెంట్ అడిగాను నేను 3-4 months నుంచి అడుగుతున్నా. 1.5 year అయిపోయింది కదా. అంతకుముందు 2-3 సార్లు కూడా కలిసినప్పుడు కూడా
ఆయన నన్ను నిలబెట్టి మాట్లాడే తప్ప కూర్చోబెట్టలే ఆయన. నేను సీనియర్ మోస్ట్ ఏజ్లో పెద్ద ఆయనకంటే. అంతకుముందు రేవంత్ రెడ్డి నా దగ్గర 2 times జైలుకి పోయి వచ్చినాక మా దగ్గరికి వచ్చాడు నా ఆఫీస్కి. 3 hours కూర్చున్నాడు. మొత్తం కేసీఆర్ చరిత్ర అంతా రాసుకుపోయాడు. నాకు తెలిసిందంతా అడిగాడు. నేను చెప్పా పాప పిల్లాడు జైలుకి పోయాడు కారణంగా. నాకు కూడా ఒకటి ఉండే ఈ పిల్లాడు ఆయన మీద సానుభూతి ఉండే. నిజానికి నేను అప్పుడు ఎమ్మెల్సీ అని ఏమీ కాదు. అయినా సరే కూర్చోబెట్టి ఈ డాటా అంతా ఇచ్చిన తర్వాత సరిపోక మళ్ళీ వచ్చాడు తెల్లారి. మళ్ళీ ఇచ్చా. నెక్స్ట్ అనుకోకుండా నేను ఇక్కడ ఇది పోటీ చేశాను మల్కాజ్గిరిలో మహాకూటమి సభ్యుడిగా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ టీజేఎస్ అంటే నేను ప్రొఫెసర్ పార్టీలో ఉన్నా. టీజేఎస్ కాంగ్రెస్ అని కలిసి ఒక టీడీపీ కలిసి ఒక మహాకూటమి ఏర్పడింది. సిపిఐ అన్నీ కలిపి ఆ కూటమిలో నేను సభ్యుడు. నాకు సీట్ ఇచ్చారు మల్కాజ్గిరి. ఇచ్చినప్పుడు ఆ తర్వాత నేను 37,000 votes వచ్చాయి. ఓడిపోయేది వేరే విషయం. విదిన్ 1-3-4 monthsలో ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. వచ్చినప్పుడు రేవంత్ కొడంగల్లో ఓడిపోయి ఇక్కడ మల్కాజ్గిరి కాంటాక్ట్ చేశారు. నేను ఇన్ఛార్జ్ కదా, నేనే కాంటాక్ట్ చేసేది. సో నా దగ్గర ప్రెస్ మీటింగ్ పెట్టారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను అప్పీల్ చేసాం. ఆ ఓటర్లు 37,000 votes వచ్చాయి. అరే బాబు రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి మనం, ఆయనకు అన్యాయం జరిగింది, నేను ఓడగొట్టారు అని అందరూ అప్పీల్ చేసాం. తర్వాత ప్రెస్ మీటింగ్లో నా పక్కకి కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు. సో సెకండ్ టైం, ఫస్ట్ టైం 3 hours ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. సెకండ్ టైం నేనే ఆయనకు డైరెక్ట్గా అప్పీల్ చేసి నాకున్న 37,000లో కనీసం 7,000 కూడా పడి ఉండొచ్చుగా. 37,000 7,000 అట్లన్నా ఈ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మీ. అంటే ఏదో నాకు వచ్చి పెద్ద కిరీటం పెట్టమని అనట్లే. కర్టసీకి ఒకసారి నేను అపాయింట్మెంట్ అడిగితే 2-3 నిమిషాలు టైం ఇవ్వలేడు. చీఫ్ మినిస్టర్ కూడా నాతో సాయం తీసుకున్నాడు. అదే ఆశ్చర్యం. నేను 3 నెలల నుంచి అపాయింట్మెంట్ అడిగితే ఆ జైపాల్ రెడ్డి అనేవాడు ఊరెత్తాడు. రోజుకు 10 సార్లు చేస్తే ఎప్పుడో ఒకసారి ఎత్తాడు. అన్న తప్పకుండా మీకు అపాయింట్మెంట్ ఇస్తామంటాడు. 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, అపాయింట్మెంట్ లేదు, గతి లేదు. ఆఖరికి నేను ఏదో కష్టపడి అసెంబ్లీకి పోయాను. అసెంబ్లీకి పోయినాక అసెంబ్లీ సీఎం రూమ్ దగ్గర పోతే అక్కడ ఈ జైపాల్ సీఎం ఎదురయ్యాడు. నమస్తే అంటే అన్న నమస్తే దిలీప్ నా బాగున్నా అన్నాడు. పాప ఆగాడు. లోపలికి పోయాడు. ఆయన రూమ్లోకి ఎదురుగా నాకు టెలిఫోన్ ఆపరేటర్ రూమ్లోకి నేను పోయినప్పుడు ఆ జైపాల్ అనేవాడు అటు వచ్చాడు. సీఎంతో మాట్లాడి కూడా రాదు. సీఎం అన్నాడని అనలేను, ఏమన్నాడు తెలియదు. ఈయన వచ్చి అంటే నేను అన్న అతి కష్టం మీద వచ్చారా బాబు, ఏదో మాజీ ఎమ్మెల్సీ కాబట్టి కింద మీద పడి వచ్చి, మాజీ పిఎస్ కాబట్టి పోలీస్ ఆఫీసర్ పక్కా జరిగితే వచ్చా, నాకు తెలియదు అసలు ఇక్కడట మాజీ ఎమ్మెల్సీలకు అలౌడ్ కూడా కాదట. నన్ను చూసి అలో చేశారు. ఇప్పుడన్నా కనీసం 2 నిమిషాలు కలుపు, నాకున్న బాధలు ఏందో లేదా నేను చెప్పాల్సుకున్న విషయాలను సీఎం చెప్తా అని అన్న. అంటే ఆయన పిలిచి చీఫ్ సెక్రటరీ ఆఫీస్ని పిలవండి అన్నాడు. ఆయన వచ్చినాక అసలు సార్ని ఎట్లా అలో చేశారు అన్నాడు. అంటే నేను ఇదేంటి అన్నాడు. అంటే సార్ నాకు తెలియదు సార్ ఎట్లా వచ్చారో సార్, మాకు కూడా ఐడియా లేదు సార్ అని అన్నాడు. మీరు ఎమ్మెల్యేలతో వచ్చారా సార్ అని అడిగాడు. నేను ఎమ్మెల్యేతో వచ్చినో లేదా గోడు దిక్కు వచ్చినో ఎట్లనో వచ్చినా పోయి అయితే ఇష్యూ ఏముంది ఇక్కడ, నేను ఆస్కింగ్ ఓన్లీ అపాయింట్మెంట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ఒక ప్రజాపాలన అంటే ఎవడు కలిసి వాడి కాగితాలు తీసుకుంటా అంటే ఎవరైనా కలవచ్చు అంటే మాజీ 2 times ఎమ్మెల్సీ ఉద్యమకారుడు డిఎఫ్ఓ నేను అడిగితే నువ్వు ఎట్లా వచ్చినావు అంటే నువ్వు ఏం కరెక్ట్ అంటే లేదు మీరు చెప్పింది కరెక్టే, మిమ్మల్ని అలో చేసి ఉంటే పోలీస్ ఆఫీసర్ పక్కకు జరిగి నేను వాళ్ళకి ఛార్జ్ మెమో ఇస్తా అని ఈ చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ చెప్తాడు. నీకు ఛార్జ్ మెమో ఇవ్వాల్సి వస్తుంది అని. నేనన్నా నువ్వే కనుక ఛార్జ్ మెమో ఈ పిల్లాడికి ఇస్తే నాదిగా తప్పు, మీరు రాజీనామా చేస్తాను బెదిరించారట. నేను బయటికి పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కాంగ్రెస్కి రాజీనామా చేస్తా అని చెప్పిన. ఇవ్వు నువ్వు ఛార్జ్ మెమో అన్న. ఏమైందో పాప ఆగి అడిగా, ఏం తెలియదు తెలియదు. ఆ తర్వాత వాడికి ఛార్జ్ మెమో ఇచ్చారు కూడా తెలియదు. నేను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయా. అప్పటికి 2 hours అయింది. ఇంకా కూర్చున్నా కాసేపు, కానీ ఇక 2 hours తర్వాత నేను వెళ్ళిపోయా. మరి సీఎం నన్ను చూసినవాడు, నాతో సహాయం పొందినవాడు, కనీసం అరే దిలీప్ అన్న కనపడ్డాడు అని మంత్రులది అయిపోయింది, ఎమ్మెల్యేలు అయిపోయారు, ఎంపీలు అయిపోయారు, పిలవండి రా ఒక నిమిషం మాట్లాడతారు అనొచ్చు కదా, పిలవలేదు. సరే నేను వెళ్ళిపోయినా. తర్వాత డైరెక్ట్ తొలి వెలుగు రవి ఆఫీస్కి పోయినా. పోయి దంచిన మీకు చెప్పిందే అక్కడ అయిపోయినా. నాకు తెలియదు, ఐ డోంట్ నో రియల్లీ, బట్ దట్ హెస్ హ్యాపెండ్. మీరు రాజీనామా చేసే ముందు కూడా ఎవరు కనీసం వద్దనో ఎవరైనా మధ్యవర్తిత్వానికి రావాలి? నేను ఎవరికి చెప్పలేదు అసలు. చేసిన తర్వాత ఏమైనా ఫోన్ వచ్చిందా? పోనీ లేదు, నాకు అసలు ఫోన్ రాలేదు, అడిగినోడు లేడు. యాక్చువల్లీ పట్టించుకోలేడు, అప్పుడు పట్టించుకోలే, ఇప్పుడు పట్టించుకో. మీ ముందు ఒక ఎమ్మెల్యే కూడా సేమ్ అదే జరుగుతా, కాకపోతే పాప పిలిపించి మళ్ళీ ఆయన మాట్లాడాడు. అది దాని తర్వాత ఇది చాలా వైరల్ కూడా అయింది నా ఇంటర్వ్యూ. నేను ఈ ఇంటర్వ్యూ తర్వాత దాదాపు 15 రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఇంకో 2-3 ఛానళ్ళు కూడా చెప్పా, ఇట్లా సీఎం అపాయింట్మెంట్ అడిగితే నాకు రాలేదు, జైపాల్ రెడ్డి అయినవాడు నన్ను అపాయింట్మెంట్ దేవుడు వాడు ఛార్జ్ మెమో ఇస్తాను నన్ను వచ్చినందుకు అని ఇవన్నీ చెప్పినా కూడా 15 రోజులు, ఆ 15 రోజులు మరి చూసేవాళ్ళంతా టీవీ చూస్తూనే ఉన్నారు. మరి ఎవరు నాకు ఫోన్ చేసి ఇదేందనేది బాధపడ్డారు. చాలామంది ఫోన్ చేసి అన్న మీలాంటి సీనియర్ లీడర్లకు ఉద్యమకారుడికి ఇట్లా జరగడం అనేది మాకు బాధపడ్డారు. ఒక ఆయన అయితే నన్నైతే అన్నాడు, నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి సార్ ఇంటర్వ్యూ చూస్తే అన్నాడు. అరే ఏదాన్ని దిలీప్ అన్నకి ఇట్లా జరగడం ఏంటంటే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి అన్నాడు ఒక ఆయన. చాలామంది ఈవెన్ కాంగ్రెస్ లీడర్స్ కూడా వేశారు, ఎక్స్పెక్ట్ చేయలేము. మీకేంటి ఈ రకంగా కోమటిరెడ్డి గారిని మాట్లాడారు. ఐ డజంట్ నో సార్, ఇదంతా జరిగినట్టు ఆయన తెలియదు, వీడియో చూసాడని అనుకోను. బట్ ఇట్ డజంట్ మ్యాటర్, హూ కేర్స్, ఐ డోంట్ రియల్లీ కేర్.
గద్దరన్నని ఒక్కరిని ముందట వెయిట్ చేయించినందుకు అది పెద్ద ఇష్యూ అయి ఆయన గద్దె దిగడానికి అదొక ప్రధాన కారణం కూడా అయింది. ఆ తర్వాత వాళ్ళ కూతురు విమలక్కకు సాంస్కృతిక సారథ్య పదవి ఇచ్చారు. ఆ పొరపాటు ఒక వ్యక్తిని పదవిలోంచి దించిన సోయితో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అవే తప్పులు ఎందుకు చేస్తున్నారు అనుకుంటారు? మీరు ఆయన దగ్గర నుంచి చూసారు కదా. నాకు తెలియదు ఆ పిల్లాడికి అనుభవం ఉందో లేదు. ఒకటి తెలంగాణ సోయి లేదు అతనికి, ఉద్యమంలో లేరు కదా, ఉద్యమంలో లేడు పాపం. తప్పు కూడా పట్టలేదు, ఎందుకంటే ఆయన సమైక్యవాద పార్టీలో ఉన్నాడు. ఆ సమైక్యవాద పార్టీకి 2 కళ్ళ సిద్ధాంతం అది. ఒకళ్ళు తెలంగాణ, ఒకళ్ళేమో ఆంధ్ర, తప్పట్లేము. ఆయన పాప అటు చూసుకోవాలి, ఇటు చూసుకోవాలి. ఆ పార్టీలో ఉన్నవాడు మాతో పాటు ఏదో కర్రలు తీసుకొచ్చి కొట్లాడాలంటే కొట్లాడతారా? సాధ్యపడదు. కాబట్టి తప్పు పట్టలేము. రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదు అనడానికి ఛాన్స్, దెర్ ఇస్ అ రీజన్. కానీ ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్ కదా ఇక్కడ, ఉద్యమ ఆకాంక్షలతో ఏర్పడే తెలంగాణ, 1200 మంది ఆత్మ బలిదానాల మీద ఏర్పడే తెలంగాణ. మనం ఏమని తిట్టేవాళ్ళము? బీఆర్ఎస్ మేము అంతా ఏమని తిట్టేవాళ్ళం అంటే ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చాడు, సమైక్యవాదులకు పదవులు ఇచ్చాడు, ఇట్లాంటి అవినీతి జరుగుతుంది, కుటుంబ పరిపాలన జరుగుతుంది అని తిట్టాం. నువ్వు కూడా అదే చేస్తే ఇట్లా పోయి నువ్వు ఉద్యమ ద్రోహులకి మంత్రి పదవులు ఇస్తేవి, నువ్వు కూడా తెలంగాణ ద్రోహులకి మంత్రి పదవులు ఇస్తేవి. వాడేమో ఇష్టం వచ్చినట్టు లూటీ చేస్తుండే. అప్పుడే 5 లూటీ అంటే ఇప్పుడు ఇక్కడ మంత్రివర్గంలో 5 లూటీ, అక్కడ జిల్లాకు 5 లూటీ, మల్టిప్లై అయింది అది. ఇది కాదు కదా తెలంగాణ మేము కోరుకున్నది. ఈ తెలంగాణ మేము కోరుకున్నది ఒక నిధులు, నీళ్లు, నియామకాలు మావి మాకు, మా తెలంగాణ మాకు, మా పిల్లలు బాగుపడాలని కోరుకున్నాం. అందుకే శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అట్లాంటి తెలంగాణ, నీకు తెలంగాణ సోయి లేకపోయినా చరిత్ర తెలుసు కదా, నువ్వు బాగా స్టడీ చేస్తావు కదా, తొక్కి వచ్చినావు కదా పైకి, ఇవన్నీ చూసినావు కదా నువ్వు. మరి నీకైనా తెలవాలి, నీకు తెలవాలి ఎవరికి మంత్రి పదవి ఇస్తున్నా, ఎవరికి ఇట్లేదు. తొక్కు వీళ్ళను కూడా అవినీతి చేస్తే తొక్కు మంత్రిని. నువ్వు గుడ్డలు తీసి కొడతా అంటావు కదా, కొట్టు. జిల్లాకి 5 పేర్లు ఇస్తాం మేము, ఎవరైనా కొడతావు కొట్టు, బట్టలు ఎటు తీసి కొట్టాలి వద్దా? మీరు ఆ పేర్లు ఇప్పటికే రివీల్ చేస్తారు ఆ జిల్లాల వారికి ఉన్న వాళ్ళకి? నాకేం పని మేడం, నాకేం పని? వాడితో కొట్లాడి నేను ఫైటింగ్ చేయనా? మీరు సెక్యూరిటీ ఇస్తారా నాకు? ఇస్తే ఇప్పుడే చెప్తారు. అయితే కింద నాకు ఆర్మీ సెక్యూరిటీ పెట్టండి, నాకు నేను పేర్లు చెప్పబోతాడండి. మీరు మీడియాలో ఉండి మీరు కెమెరాలు పెట్టుకొని పోయి తిరిగి తీసుకొచ్చి నాకు ఇవ్వాలి లిస్టు. కరెక్టే సార్ మీరు చెప్పిందని. నేను మీరు చెప్తున్నా, అథెంటిక్గా చెప్తున్నా. జిల్లాకు 5 లూటీ చేసేవాళ్ళు కరప్ట్ ఫెలోస్ రూలింగ్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్లో. మంత్రివర్గంలో ఉద్యమ ద్రోహులు ఉన్నారు 5. ఉద్యమ తెలంగాణ వద్దన్నవాడు మంత్రి ఉన్నాడు. మీరు అసలు రేవంత్ గారిని కలిసేదే కొన్ని సూచనలు చేయడానికి, గివి చెప్దామని. అరే బాబు తెలంగాణ సోయితో పరిపాలించు, ట్రాక్ తప్పుతున్నావు, జాగ్రత్త అని. ఎందుకంటే పాపం కొత్త పిల్లాడు కదా, ఫ్రెష్గా వచ్చాడు సీఎంగా, పూర్వ అనుభవం లేదు. మంత్రి కూడా చేసి ఉన్నాడు ఎక్కడ లేదు. కాబట్టి అనుభవం రాహిత్యం వల్ల తప్పులు సహజంగా జరుగుతాయి. సరి చేయాలని అనుకుంటాము వెల్ విషర్గా. నువ్వు టైం వేయకపోతే ఏం చెప్తాం భయ్? మీరు కేసీఆర్ గారిని కుదిరిన వేదిక మీదల్లా విమర్శిస్తూ వచ్చారు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు బలంగా శత్రువు మిత్రువు అన్నట్టుగా కలిసిరు మీరు అందరూ. కానీ ఇప్పుడు ప్రజల అభిప్రాయం గ్రౌండ్ లెవెల్లో మరి వితిన్ చాలా చిన్న టైము విపరీతమైన వ్యతిరేకత వచ్చింది గ్రౌండ్ లెవెల్లో. ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రభుత్వ పాలన, ప్రజాపాలన కావాలని కాంగ్రెస్ అధికారిక ఖాతాలో పెడితేనే ఫామ్ హౌస్ పాలన అయినా మానే మాకు అనే పరిస్థితికి జనాలు వచ్చారు. ఇంత వ్యతిరేకత ఇంత షార్ట్ టర్మ్లో మీరు ఎక్స్పెక్ట్ చేసారా? నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు కాంగ్రెస్ ఇట్లా కొలాప్స్ అయిందని ఎప్పుడు అనుకోలేదు. అసలు 15 నెలల కాలంలో మంచి పనులు చేయట్లేదు అనడానికి వీల్లేదు. ఇప్పుడు రుణమాఫీ ఆయన 10 ఏళ్ళు పట్టింది ఆయనకు. ఏది 1 లక్ష రుణమాఫీకి. ఈయన 2 లక్షల రుణమాఫీ పాపం విదిన్ 6 months చేసాడు. చేసి సరే సగం మందికి ఇవ్వని, 25 లక్షల మందికి ఇవ్వని ఒక అచీవ్మెంట్. అది చెప్పుకోవాలి కదా, చెప్పేవాడే లేడు. ఇది అయిపోయింది. సిలిండర్ అన్నావు, ఇచ్చేసినావు 500 రూపాయలు, చెప్పుకోవాలి కదా. 200 పవర్ 20 యూనిట్స్ ఫ్రీ ఇస్తున్నావు, చెప్పుకోవాలి కదా. ఫ్రీ బస్సులు, అది బాగానే పబ్లిసిటీ అయింది. ఇవన్నీ నువ్వు చెప్పుకోవాలి కదా. ఈయన తప్ప ఇప్పుడు మాట్లాడేటోడు లేడు అక్కడ. ఇది ఒక కలెక్టివ్ గ్రూప్గా, ఒక కొహెసివ్ గ్రూప్గా అందరు ఇది మా బాధ్యత అని భావించే మంత్రివర్గం కనబడుతుందా మీకు? సీఎం వెనక నుంచి ఇట్లా వస్తున్నాడు, క్యాబినెట్ మీటింగ్కి మంత్రులతో కూర్చున్నారు. ఇట్లా ఒక్కళ్ళు లేవట్లే. సీఎం అంటే గౌరవం లేదు అసలు అక్కడ. ఇట్లయితే ఎట్లా? ఒక లీడర్ అంటే దడదలు అడిగాలి. కేసీఆర్ అన్నవాడు నేను పిఎస్గా పనిచేసాను కేసీఆర్ దగ్గర. నెలకు 1 రోజు ఆఫీస్కి వచ్చాడు. 29 రోజులు శాఖ సంగతి ఏమైనా ఉంటే దిలీప్ నడిపేటువంటి దిలీప్ కుమార్ నడపాల్సిందే కార్మిక శాఖ, కేంద్ర కార్మిక శాఖను దిలీప్ కుమార్ నడిపాడు. 3.5 years కేసీఆర్ వచ్చేవాడు కాదు. కానీ అన్ని పాలసీస్లో ఆయన ముద్ర ఉండేది. ఆయన 1 రోజు ఆఫీస్కి వస్తే రేపు వస్తున్నాడు కేసీఆర్ అంటే గడగడలాడిపోతారు అసలు ఆఫీసర్లతో సహా. అట్లుండే ఒక టెర్రర్. కాబట్టి ఆయన ఇంట్లో ఉన్న పెద్ద స్క్రీన్ మీద ప్రతిదీ స్క్రూటనింగ్ చేసేవాళ్ళట కదా. అది ఆయనకి అంత ఓపిక లేదు. ఆయన ఎప్పుడు చూడంత బోగస్. కానీ ఆయన 80,000 పుస్తకాలు చదవడం బోగసే, ఆ స్క్రీన్ మీద మానిటర్ చేయడం తప్పే. కానీ ఆ పేరుకే అంత ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రివ్యూ మీటింగ్లో ఐఏఎస్ ఆఫీసర్తో ఈ బీడీ ఆకుల వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎంత ఇస్తున్నాం హౌసింగ్ అని అడిగాడు. ఒక్కరోజు ఆ నెలలో 1 రోజు వచ్చాడు. అధికారి మంచోడు పాపం, ఆనెస్ట్ మ్యాన్. కానీ
రూల్ పొజిషన్ చెప్పినాను. సార్ మనం 25,000 ఇస్తున్నాం సార్ అన్నాడు. మరి ఎట్లా దీన్ని లక్ష్య చేయాలి కదా అని అడిగిన. అంటే చేయడం సాధ్యపడదు సార్ అంటే ఎందుకు అని అడిగిన. ఎందుకు అంటే లా అప్రూవ్ చేయాలి సార్, ఫైనాన్స్ అప్రూవ్ చేయాలి సార్, అది మనం డెసిషన్ తీసుకుంటే అయ్యే పని కాదు అన్నాడు. గెట్అవుట్ అన్నాడు. సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ వాడు ఫైల్ సంఖ్య పెట్టుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది మీటింగ్ నుంచి. ఎందుకు అది లా పరిధిలో ఉన్నప్పుడు ఆయన అన్నాడు నువ్వేవాడు నాకు చెప్పడానికి నో అని, నేను ఇస్తున్నా నేనే అన్నాడు. అని గెట్అవుట్ అన్నాడు. అంటే వెళ్ళిపోతే మిగిలిన ఐఏఎస్ ఆఫీసర్ పరిస్థితి ఏంటో మీరు వివాదం చేసుకోండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అట్లా దడదలాడిస్తాడు. విదిన్ 2 monthsలో నాకు చెప్పిండు దిలీప్ ఏం చేయాలంటే సార్ లా అప్రూవల్ తీసుకోవాలి, అదేవిధంగా ఫైనాన్స్ అప్రూవల్ తీసుకోవాలి. అంటే లా మినిస్టర్ దగ్గర పోదాం పాడు, భరద్వాజ్ లా మినిస్టర్ దగ్గర పోయాడు అప్రూవల్ తీసుకున్నాడు. తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం పోయి అప్రూవల్ తీసుకున్నాడు. ఈ 2 అయిపోయాక ₹1,00,000 ఇచ్చాడు బీడీ వర్కర్స్కి. దట్ వాజ్ హిస్ వే ఆఫ్ ఫంక్షనింగ్. సో అట్లా టెర్రర్ లాగా ఉండాలి. కానీ ఆయన వస్తే ఎవడు లేవకపోవడం, అటెండర్ కూడా కూర్చొని ఉండడం, ఇది ఎక్కడ లేదు చూడే ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్. కానీ ఆయన హైడ్రా విధ్వంసం కానివ్వండి, హెచ్సియు బుల్డోజర్లు పెట్టి మొత్తం కూర్చడం కానీ ఇటువంటివి బాగా వైరల్ అవుతున్నాయి కదా, చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? హైడ్రా అనేది కాన్సెప్ట్ మంచిదండి. ఎందుకంటే హైడ్రా ద్వారా పాపం చెరువులో రిస్టోర్ చేద్దాం అనుకుంటే లక్ష్యం మంచిదే కానీ నువ్వు పోయి పేదవాడి గుడిసె మీద బుల్డోజర్ పెడితే ఇప్పుడు ఏడుస్తాడు కదా, వాడు ఏడిస్తే మీరు పోయి వాడిని చూపిస్తారు. ఆ కూలీలో పెద్ద నాగార్జున మర్చిపోయారు, ఈ ఎవరైతే ఓ అని కళ్ళ నీళ్ళు పెట్టుకో అమ్మాయిని చూపిస్తున్నారు. నిజమే కదా. ఒక డిపిఆర్ ఉండాలి, ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి, చెప్పాలి బాబు నీది తీస్తా వీళ్ళకు నీకు నీ ఇల్లు ఖరీదు 30 లక్షలు, ఇగో ₹1,00,00,000 ఇస్తున్నాయి కంటే వాడు చాలా సంతోషంగా రేవంత్ రెడ్డి ఫోటో పట్టుకొని ఊరేక్కుంటూ ఫ్యామిలీ పోతాడు. అరే నువ్వు ఏ యాక్షన్ ప్లాన్ లేకుండా ధనధన కొట్టి పారేసి సామాన్యుని కొడితేవి, డబ్బులను కొడితేవి, బూమరాంగ్ అయిపోయా మూసి అంటివి. నీకు డిపిఆర్ లేదు, డబ్బు లేదు, రూపాయి లేదు. నువ్వు ఆ అనౌన్స్మెంట్ చేయగానే పోయి నెంబర్ లేబట్టి ఆఫీసర్లు ఎవరికి ఆక్రమించిన చిన్న ఇళ్ళోళ్ళకి వాడు ఓ లవలి వాడు మొత్తుకోబట్టి వాడికి ఎక్కడ ఇస్తావో తెలియదు. 100 మందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట, ఆ ఊసే లేదు. ఈ నెంబర్ లేకనే వాళ్ళంతా శోకాలు రాగాలు, ఇది బూమరాంగ్ అయింది మూసి. ఈ హైదరాబాద్ పోయి అక్కడ ముట్టుకుంటేవి ఏది ఆ పిల్లలది హెచ్సియుది, అది గొడవ. ఆ అమ్మాయిల జుట్టు పట్టుకొని పోలీసులు లాకపోతారని అదే మీరు చెప్పిన ప్రకారం ఆ స్క్రీన్ పెట్టుకొని చూసేది సీఎం ఉంటే ముందు సస్పెండ్ చేయాలి అది పోలీసు వాడిని. ఎట్లా అది పిల్లలు అమ్మాయిలు ఇక్కడ వాళ్ళు కాదు కదా. మీరు అటవీ శాఖ అధికారిగా కూడా చేశారు కదా సార్. ఇప్పుడు హెచ్సియు దేనికి కిందకి వస్తే ఇప్పటికీ సుప్రీంలో వాళ్ళు వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రభుత్వం ఉత్తగానే చెట్లు మొలిచినాయి తప్ప అడవి కాదని. ఫస్ట్ జింకలు లేవన్నారు, ఏం లేవన్నారు, నెమళ్ళు వచ్చినాయి, జింకలు వచ్చినాయి, ఇంకెంత కవర్ చేసుకుందామని చూస్తున్నారు. అసలు ఏంటిది ప్రాబ్లం? మనం అనుకుందాం అడవి కాదు, మీ ఇంట్లో ఒక టేక్ చెట్టు పెంచి ఒకటే పర్మిషన్ తీసుకోవాలి, ఒక్కటే పెంచండి, కట్ చేయండి. మీరు 10 years తర్వాత చెట్టును మిమ్మల్ని అరెస్ట్ చేసి పట్టుకోవచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అది రూల్ అండి. అది 20 ఏళ్ళు నువ్వు ఫెన్సింగ్ పెడితేవి, ఆ ఫెన్సింగ్ లోపల చెట్లు పెరిగాయి, చిన్నదోటి పెద్దదోటి రకరకాల వచ్చినాక అక్కడ బయోడైవర్సిటీ క్రియేట్ అవుతుంది. ఒక్కసారి నువ్వు ఫెన్సింగ్ క్రియేట్ చేస్తే చెట్లు వస్తాయి, చెట్ల వెంబటి కుందేళ్ళు వస్తాయి, కుందేళ్ళు వెంబటి లేళ్ళు వస్తాయి, లేళ్ళు వెంబటి నెమళ్ళు వస్తాయి, ఉడతలు వస్తాయి. అది ఒక జీవ బయోడైవర్సిటీ ఉంటుంది. అది క్రియేట్ అయిన తర్వాత నువ్వు ఫారెస్ట్ అయితే ఎవరికి కావాలి, కాబట్టి ఎవరికి కావాలి. చూడడానికి మన పార్కుల్లో జస్ట్ 10 yearsకి ఎంత బ్యూటిఫుల్ పార్క్స్ డెవలప్ అయితే అది మనం ప్రొటెక్ట్ చేసుకోమా? మామూలు వాకింగ్ కోసం పెట్టుకున్న పార్కులే మనం ప్రొటెక్ట్ చేసి ఒక్క చెట్టు కొట్టకుండా కాపాడుతుంటే ఇక్కడ కొడితే ఊరుకుంటామా? మనం కంప్లైంట్ ఇస్తే చెప్పితే వాడిచ్చి పట్టుకోదు మిమ్మల్ని. అసలు జింకర్ మీ ఇంట్లో పెంచండి, రేపు ఏమైతుంది? పెంచచ్చా మీరు? పెంచడానికి లేదు. యూ కెనాట్. ఫారెస్ట్ వచ్చి మిమ్మల్ని జింకర్ పట్టుకొని పోయి దాన్ని ఏమో అక్కడ వదులుతాడు జూలా, మిమ్మల్ని జైల్లో వదులుతాడు. ఒక్కదానికండి అక్కడ 100ల కొద్ది, అంటే 100 కాదు 10 ఉండని, 5 ఉండని, 3 ఉండని, అది బయోడైవర్సిటీ వచ్చేసింది అక్కడ. సో దాన్ని మీరు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంగా మీ బాధ్యత ఉంది. కానీ ఎక్కడో ఖాళీ ఉన్నాయి. ఇక్కడ రాయలసీమలో గట్ట బోర్డని ఆక్రమించినటువంటి భూములనేట ఇల్లీగల్గా కొట్టు వాళ్ళను లాక్కో. ఇప్పటికైనా కేటీఆర్కు, కవితకి, మన హరీష్ రావు కూడా ఉన్నాయట, మన హ్యాపీ రావు కూడా ఉన్నాయట, సంతోష్ రావు. అది తీసుకోపోయి అందులో నువ్వే కదా డ్రోన్లు ఎగరేసి మరి వాళ్ళ దగ్గర ఏముందో చూసినావు. డ్రోన్లు ఎగరేస్తావు కదా. కానీ ఇప్పుడు అదే డ్రోన్లు ఎవరైనా ఎగరేస్తే అరెస్ట్ చేస్తున్నారు కదా. నేను అనేది నువ్వు చేస్తావా ఇష్యూ కాదు. ఆ విధమైనటువంటి ల్యాండ్స్ కబ్జాలకు గురైన నీకే ఉన్నప్పుడు విశ్వాసం ఇది వదిలిపెట్టుంటున్నా, ఇది ఆ పిల్లలకు దాన్ని డిక్లేర్ చేయి ఫారెస్ట్ కింద, అక్కడ పోయి అలాట్ చేయాలి అది మల్టీనేషనల్స్కి. ఆ రకంగా నువ్వు తీసేయదలుచుకుంటే బ్రహ్మాండ కాసు పార్క్ గుడి తీసేయి, ఇందిరా పార్క్ తీసే. ఇందిరా పార్క్ నాకు తెలిసి ఫారెస్ట్ కాదు, అది రిజర్వ్ ఫారెస్ట్ కాదు. కొట్టిపోయి చదువు చేయి, చేసి అక్కడ ఇచ్చేయి. ఎందుకు ఇది అయినప్పుడు అది కూడా ఎందుకంటే పార్కులు వద్దా నీకు? నువ్వే చెప్తుంటే హైడ్రా అంటివి, మూసి అంటే పర్యావరణ అంటివి అన్నప్పుడు మరి ఇది ఎందుకు రావట్లేదు పర్యావరణంలోకి? జిద్దు ఎందుకు అంటున్నా, పట్టుదల ఎందుకు నీకు ఆ పిల్లలతో? అందుకే సుప్రీంకోర్టు ఏమన్నది, ఎక్కడ చదువు చేసినావో అక్కడే ఇల్లు కట్టి చీఫ్ సెక్రటరీ అందులో పెడతాను అరెస్ట్ చేసి. అర్థం కదా.
ఎంత తప్పదు అంటే అక్కడ ఉన్న సుప్రీంకోర్టుకి ఉన్న సోయి అంటే వాళ్ళు చూడలేదు పాపం. ఇచ్చిన విజువల్స్ పిల్లలకు స్పందించి వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ కదా, అంటే కామెంట్. అట్లాంటిది నువ్వు ఇక్కడ డే టు డే అడ్మినిస్ట్రేషన్లో ప్రతిరోజు నువ్వు వినపడుతుంది కదా, నువ్వు ఇట్లా చేస్తావు అంటా నేను. ఇది రాంగ్ అడ్వైజ్. ఎవరో తప్పుడు సలహాలనుకో పిల్లాడికి ఇస్తున్నారు. అంటే కేసీఆర్ను తిట్టినంత ఈజీ కాదు పరిపాలించడం, ముఖ్యమంత్రి సీట్ అనేది అనుభవ రాహిత్యం క్లియర్గా తెలుస్తున్నది కదన్నా. అయినతోకే మీరు కూడా ఇంకా ఎందుకు కోపం తగ్గుతులేదు కేసీఆర్ మీద? నేను పుస్తకమే రాసి అవును, అపరిచితుడు అనే పుస్తకం 1,00,000 కాపీలు అమ్ముకుపోయినాయి. కర్ణుడి చావుకు 100 కారణాల్లో కేసీఆర్ దిగిపోవడానికి నేనో కారణం. 1,00,000 పుస్తకాలు. హరగోపాల్ లాంటి ఒక ప్రముఖ ప్రొఫెసర్ ఏమన్నాడు తెలుసా, దిలీప్ ఈ పుస్తకం కనుక ఉద్యమకాలంలో రాసి ఉంటే నేను అసలు కేసీఆర్ని కలిసేవాడు కాదన్నాడు. అట్లాంటి క్యారెక్టర్ నాకు తెలియదు అన్నాడు. నేను రాయాలి. ఎందుకు రాయాలంటే ఇప్పుడు ఉద్యమం మనందరికీ కూడా కాపాడుకోవాలి, ఒకళ్ళనోళ్ళు కాపాడుకోవాలి. నా తప్పులైనా నీ తప్పులైనా అనవసరం. ఆంధ్ర వాళ్ళ ముందు మనం చులకన కావకూడదు. అది నాకు జయశంకర్ సార్ అయిపోయాడు, దిలీప్ తీయడం మానే కేసీఆర్. ఎందుకంటే ఉద్యమం నడుస్తుంది, ఆయనకు ఉద్యమ నేత. నువ్వు చిన్నదో పెద్దదో నీదో ఉద్యమం, మీ పని మీరు చేసుకోండి, ప్యారలల్గా పోండి తప్ప వాళ్ళు కూడా క్లాష్ కాకండి, ఒకటి తిట్టుకోకండి. మీరు నేను ఆయన కూడా చెప్తున్నాను. తర్వాత మళ్ళీ ఆయన అధికారం చేపట్టిన తర్వాత బాగానే ఉన్నారు మీరు కొన్ని రోజుల పాటు. లేదు ఆయన సీఎం అయినాక నేను ఒకసారి 2009లో ఆయనతో విభేదించి బయటకు వస్తే అసలు ఇంతవరకు కలవలేదు కేసీఆర్. అసలు మిమ్మల్ని ఎవరు అప్రోచ్ కూడా కాలేదా? ఆయన హరీష్ అడిగాడు నన్ను నిమ్స్లో, ఆయన పలకరీయడానికి పోయేప్పుడు ఒకసారి కలిసా. చావు బతుకులు అంటే పోయి కలిసినప్పుడు హరీష్ నన్ను అడిగాడు, పాపం అన్న క్లోజ్ చేయరాదే, ఇంతకంటే సీరియస్ ఉద్యమం ఏం చేస్తాం, ఉద్యమం చేయట్లేదే పోయినావు కదా, సీరియస్ ఉద్యమం ఇదే చావు బతుకుల మీద ఉన్నాడు, ఇప్పుడన్నా నువ్వు విమోచన సమితి పెట్టినప్పుడు అది వైండప్ చేయొచ్చు కదా, మా దగ్గర రావచ్చు కదా మళ్ళీ అంటే కేసీఆర్ కూడా అడిగాడు చేయబట్టుకొని కలిసి పనిచేద్దాం తెలియదు. నాకు ఎందుకో ఇక ఒకసారి బయటకు వచ్చినా నాకు ఇష్టం లేకుండా పోవడం. మన కూడా మనది మా పోరాటం మేము చేసినాం, ఎక్కడ ఇళ్లలో ఉండలే, మేము తెగించి పోరాటం తప్ప ఇప్పుడు కూడా విమలక్క నేను మిలిటెంట్ ఉద్యమాలు చేసాం. టఫ్ అనేది తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ మిలిటెంట్ ఉద్యమాలు చేసింది. దాన్ని ఏమంటారు, ఎవరు మన లగడపాటి ల్యాంకో హిల్స్పై దాడి, కావురి చెక్ పోస్ట్ కాల్చివేత, బ్రహ్మానంద విగ్రహం కూల్చివేత, ఇవన్నీ మా ప్రోగ్రామ్స్ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్. వీళ్ళంతా శాంతియుత గాంధీ మార్గంలో పోతే మేము మిలిటెంట్ మార్గంలో పోయినాం ఆ రోజుల్లో. అది కూడా ఒక ఇంపాక్ట్ ఉద్యమం మీద. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ నివేదిక కూడా ఇచ్చింది. అసలు తెలంగాణ రాకపోతే ఆఖరి వీళ్ళంతా తుపాకులు కొట్టుకొని పోయేటట్టున్నారు ఉండే సిచ్యువేషన్. అది శ్రీకృష్ణ కమిషన్లో ఒక చాప్టర్, ఇది నక్సలిజం పోయే ప్రమాదం ఉంది ఇక్కడ. సో అట్లా మేము అంత మిలిటెంట్ పోరాటం చేసినాం, ఇళ్లలో పడుకునడం కాదు. కాబట్టి సహజంగా మాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడున్న 15 నెలల్లో కూడా మీరు అవినీతి ఉంటే, మంత్రులే ఓపెన్గా కరప్షన్ చేస్తుంటే, పర్సంటేజ్ తీసుకుంటే, జిల్లాకు ఒక 5గురు అవినీతికి పాల్పడుతుంటే, అది ఈ తెలంగాణ కాదు కదా మేము కోరుకుంది. మేము కోరుకున్న తెలంగాణలో ఏరి ఓయూ విద్యార్థులు లేరు, కేయూ విద్యార్థులు లేరు, ఎక్కడ పోయినారు అసలు ఆ స్టూడెంట్స్? ఆ నేతలకు మీరు రాజకీయ పగ్గాలు ఎందుకు ఇవ్వరు అసలు? మీరు ఎందుకు మాకు? మేము దీనికోసం కొట్లాడారు. బీఆర్ఎస్ పట్టించింది అయినా మీ సాటిస్ఫాక్షన్ లేదా? అది వాళ్ళు, నేను అనేది ఏంటంటే డెఫినెట్లీ దే డిజర్వ్. వాళ్ళు పాపం కొట్లాడినరు. ఎర్రవెల్లి శ్రీనివాస్ కూడా వచ్చినట్టు తప్పేం లేదు. వాడి గురించి విద్యార్థి నేతలకు రాజకీయ పగ్గాలు అందించడంలో తప్పులేదు. కానీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూపించడానికి వాళ్ళకి ఒక్కడి కూడా కార్పొరేషన్కి రూపాయి ఇచ్చింది లేదు కదా. ఎంపీసీ కార్పొరేషన్ ఇచ్చారు మా మిత్రుడు తాడు శ్రీనివాస్కి. నేను అడిగిన రోజు సరదాగా బయటకు వచ్చినాక బీజేపీకి వెళ్ళిపోయాడు. నీకు ఎన్ని 1000 కోట్లు సంవత్సరానికి అలాట్మెంట్ అని ఇచ్చారు, ఎంత ఇచ్చారంటే 40 కోట్లు ఇచ్చారు నాన్న అన్నాడు. ఎక్కడ 1000, ఎక్కడ 40? ఆ కార్పొరేషన్లు ఎక్కడ కూడా డబ్బులు లేవు. కేవలం కార్లు వేసుకొని తిరగడానికి, వాళ్ళ యొక్క ఆఫీస్లో స్టెనో పెట్టి రోజు పేపర్లు చదవడానికి, మార్నింగ్ ఏమో హిందూ, సాయంత్రం ఏమో ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవడం తప్ప ఎవడు ఏ పని చేయలే. అసలు అంత పెద్ద ఇప్పుడు టీఆర్ఎస్ని డిఫెండ్ చేసుకుంటూ మాట్లాడే వి ప్రకాష్ ఒకప్పుడు నేను ఆయన కలిసి విమోచన సమితి నడిపినాం కదా. నేను బెల్లయ్య నాయకు ప్రకాష్ విమోచన సమితి స్టార్ట్ చేసినాం. ఫస్ట్ ఈయన మీద మేము లేపే బావుటా ఎత్తి స్టార్ట్ చేసిందే విమోచన సమితి. ఆ ప్రకాష్ను ఎవరు ఆయన ఆఫీసు పోయి అడిగినా, ఏం చేస్తున్నావు ప్రకాష్ అంటే, ఏం లేదన్నా మార్నింగ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుతా, సాయంత్రం హిందూ చదువుతా అన్నాడు. అది కార్పొరేషన్ చైర్మన్ పరిస్థితి. అట్లా కార్పొరేషన్లు క్రియేట్ చేసి కేసీఆర్ లోన్లు తీసుకున్నాడు తప్ప, ఆ బ్యాంకు ఈ బ్యాంక్ దగ్గర లోన్లు తీసుకోవడానికి వాడుకున్నాడు తప్ప నిజమైన డెవలప్మెంట్ కానీ ఆ కార్పొరేషన్ దేనికి ఉద్దేశించబడ్డదో ఆ పర్పస్ ఆయన సర్వ్ చేయలేదు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు 40 మందికి ఆయన కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే నాకు తెలిసి 4-5 ఉద్యమకారులు. మిగిలిన ఎవరు నాకు కూడా తెలియదు. ఐ నెవర్ సాధం తెలంగాణ ఉద్యమంలో. నేనేం చూడాలి, సర్టిఫికేట్ ఇవ్వాలని కాదు, అది నీకు తెలవాలంటున్నా. నేను ఇది కోరుకునే తెలంగాణ దేనికంటే నా పిల్లలు చచ్చిపోయింది ఆ తెలంగాణ అనేది. అందుకే ఆ విద్యార్థులకు పగ్గాలప్ప చెప్పడం మా ఉద్దేశం. నేను ఈరోజు ఏం చేస్తున్నట్టు మాకేం పర్లేదు, నువ్వు పోస్ట్ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే రాజరావేసి బయటకు వచ్చిన, నువ్వు ఇచ్చేనాటికి నేను ఉంటానో పోతానో తెలియదు. నేనున్న మిగిలిన పీరియడ్ అంతా కూడా ఈ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడానికి. ఎవరైనా రాజకీయాలు రావాల్సుకుంటే జెడ్పీటీసీ అంటే ఏం చేయాలి, ఎంపీటీసీ ఏం చేయాలి, సర్పంచ్ ఏం చేయాలి, ఎమ్మెల్యే వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నాం ఫ్రీగా ఇచ్చి. ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్తో మేము ఒక
సంస్థనే స్థాపించినప్పుడు లక్ష్యం అని, లక్ష్యం సొసైటీ అని దానికోసం పెట్టాను. అన్న ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఉన్న నిజాయితీ మొత్తం ఈ పదవులు వచ్చిన తెలియదు, తర్వాత పబ్లిక్ చూసుకోవాలి కదా, పబ్లిక్ ఏం చేయాలి, ఇంతమందిలే ఊరుకోవడానికి వీల్లేదని పబ్లిక్ బడిత పట్టుకొని పూజ చేయాలి అట్లా అంటున్నాను. రాళ్ళు వేయాలి ఇంటి మీద పోయి, ఉద్యమం టైంలో అనలే మనం ఇది చేస్తాం అది చేస్తాం ఇప్పుడు చేయాలంటే నేను ఎందుకని మనం మన కోసం పరిపాలన కోసం వచ్చినోడు అవినీతి పాల్పడితే ఎట్లా నువ్వు భరిస్తావు పోయి, నేను అనేది నువ్వు టాలెట్ చేయొద్దు, అది నువ్వు మీరు ఎవరితోనైనా కలుస్తున్నారు అంటే మీతో కలిసి ప్రయాణించడానికి ఎవరెవరు సిద్ధం? మొన్ననే తీన్మార్మలను కూడా బయటికి వెళ్ళిపోయారు. నేను గెలవాలి, తిరుమల గెలవాలి పాపం అని సస్పెండ్ చేసింది కదా, ఇట్లా మాట్లాడుతున్నాయి, ఇట్లా మాట్లాడితే సస్పెండ్ చేసి. అత్యంత ప్రజాస్వామిక భావజాలం ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటారు, మాట్లాడితే రాజీనామాలు మీరన్నా వేసి వెళ్ళిపోవాలి, లేకుంటే వాళ్ళన్నా సస్పెండ్ చేస్తారు. ఏందన్న అదే కాదు ప్రజాపాలన, ప్రజాస్వామిక పాలన మాది కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు, అదేం కనిపిస్తలేదు, నియంతృత్వమే కనిపిస్తుంది కదా ఇక్కడ కూడా. నియంతృత్వం అని కాదు కానీ బట్ ఉంటుంది, పార్టీ అయిన తర్వాత ఒక లిమిట్ ఉంటుంది, ఆ పరిధిలోనే మనం మాట్లాడాలా. ఇంకా అంతర్గత ప్రజాస్వామ్యం పాపం కాంగ్రెస్లో ఎక్కువ కూడా మాట్లాడచ్చు. నేనే కోమటిరెడ్డి రాజగోపాల్ స్టేట్మెంట్ కూడా విన్నాను, నేను అందరిని తిడుతూనే ఉన్నాడు ఆయన. ఈ అంతకుముందు వెంకటరెడ్డి సీఎంనే తిట్టాడు, సీఎంనే అన్నాడు కదా బుడ్రా ఖాన్ అని అదని ఇదని ఏమో అన్నాడు ఆయన ఓ జమానాలో. మరి ఆయన్ని షోకాజ్ నోటీస్తే చింపవతల వారేసాడు, అదే షోకాజ్ నోటీసు మళ్ళీ ఎక్కిస్తే సస్పెండ్ చేసి మన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఈయన ఇవ్వలే, ఈయన సస్పెన్షన్ అట, ఆయన ఎగ్జామ్షన్ అట. సరే నేనేమంటున్నానంటే సరే ఇంటర్నల్గా డెమోక్రసీ ఉండొచ్చు, అదే వేరే విషయం, కానీ మీరు అన్నట్టు ఓవరాల్ సిచ్యువేషన్ చూసుకోవాలి, ఒక అంచనా ఉండాలి. అసలు మీరే చెప్తే ఈ సమాజంలో ఈరోజు 15 months కాంగ్రెస్ ఇక్కడ కింద ఎక్కడో ఉందని, ఎట్లా పోయింది, ఎందుకు పోయింది అసలు? 15 monthsలో పోతా, ఆయనకి 10 years పట్టింది, నువ్వేమో 10 monthsలో గడిపోతుంది. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లాన్ని పిలిచి ఏంద్రా బాబు అంటే కాంగ్రెస్ ఆయన నవ్వుకుంటూ పోతున్నాడు, రాకూడదు ఆ పరిస్థితి. ఎక్కడ సంథింగ్ వెంట రాంగ్ కదా. మనం అందరం సరే ఆయన అంటే పడట్లేదు, నాకేదో అపాయింట్మెంట్ ఇవ్వలేదని కోపం మీద తిట్టినా, లేదా నాకు చైర్మన్ ఇవ్వలేదని కోపం మీద తిట్టినా అనుకుందాం, దాని దాని ఏం తిడుతున్నాడు, నేను పబ్లిక్ తిడుతున్నారు, ఘోరంగా తిడుతున్నారు. మీరు ఇప్పుడు కార్యాచరణ ఏం చేస్తున్నారు? ఏదన్నా మళ్ళీ తిరుగుబాటు లేదా? నేను ఆల్రెడీ రాష్ట్రీయ లోక్దళ చేరినామా, రాష్ట్రీయ లోక్దళని గతంలో 2 years ఇక్కడ పార్టీ నడిపిన నేను, మా మిసెస్ దానికి ప్రెసిడెంట్ ఉండే, సలహాదారు ఉంటే, మళ్ళీ నేను జాతీయ స్థాయిలో ఇప్పుడు దాని ఏమంటారు ఐఎమ్ ది జనరల్ సెక్రటరీ, జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్రీయ లోక్దల్కి, చరణ్ సింగ్ పార్టీ అది, చరణ్ సింగ్ అజిత్ సింగ్ వాళ్ళిద్దరు చనిపోయినారు. ఇప్పుడు వాళ్ళ బాబు జయంత్ చౌదరి అనేవాడు అందులో మంత్రి, స్కిల్ మినిస్టర్. సో అతనితో నేను అసోసియేట్ అయినా, మీరందరూ రాజీనామా చేస్తున్నారు, ఎవరికి చెప్పలేడు నేను. ఇవాళ మార్నింగ్ 10 o'clock ఓన్లీ మెసేజ్ ద్వారా రాజీనామా నాది, ఢిల్లీలో కూర్చొని 11 o'clock నేను ఢిల్లీ చేరిపోయాను. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారు మీరు? ఆ పార్టీ నిర్మాణం చేయాలి. ఇప్పుడు కేసీఆర్ అనేవాడు బయలుదేరే ముందు అసలు తెలంగాణ ఉందా? ఇప్పుడు నేనేమంటున్నా, నాకు పదవద్దు పోయి నేను ఈ పిల్లలను ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నా, వాళ్ళకి సీట్లు ఇప్పిద్దాం అనుకుంటున్నా. రేపు పొద్దున చెప్పలేము, ఆర్ఎల్డీ అనేది అలయన్స్లో ఉంది బీజేపీకి, బీజేపీ అంతటా లేదని మనమే అనుకున్నాం కదా. రేపు పొద్దున ఇక్కడ అలయన్స్ వచ్చి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి, మీ అలయన్స్ పార్ట్నర్ కాబట్టి మాకు 1-2 సీట్లు ఇస్తారు కావచ్చు. అంతమంది ఆర్ఎల్డీ పార్టీకి ఇక్కడ 3 సర్పంచ్లు ఉంటారు, 2 ఎమ్మెల్యే దాని కార్పొరేటర్లు ఉంటారు, గెలిపించినాం ఆ రోజుల్లో మేము. మరి ఇప్పుడు మళ్ళీ దానికి డబుల్ గెలిపిస్తాం, ఇప్పుడు అదే పని మీద ఉన్నాం కదా. ఆ ఉద్యమకారులు ఆల్రెడీ కేసీఆర్ గారి పట్ల, రేవంత్ పట్ల అసంతృప్తితో ఉన్న వాళ్ళు ఎవరైనా మీ వెనక వచ్చే ప్రయత్నంలో ఉన్నారు? ట్రై చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను అందరితో. నేను వచ్చి కూడా 1 week అయింది అక్కడ ఆర్ఎల్డీ శాఖకు సంబంధించిన జాతీయ కార్యదర్శిగా నేను పదవి చేపట్టి వచ్చి జస్ట్ 1 week అయింది. ఐ విల్ స్టార్ట్. నేను ఎందుకు వదిలిపెడతా, నేను ఇంట్లో కూర్చునే వ్యక్తిని కాదు కదా. మీ స్టైల్ ఏంటన్నా సార్ ఎక్కడైనా? ఎప్పుడైనా ఉన్నది మాట్లాడడం, బయటికి రావడం ఇదే జరుగుతుంది. మళ్ళీ పోతే వెనక్కి పోరు కదా ఇక. ఎందుకు నాకేం అవసరం లేదు, నాకేం అవసరం లేదు. అది బీఆర్ఎస్ కైనా పోలేదు, రేపు కాంగ్రెస్ అసలు ఆయన ముఖం కూడా లేదు, బయటికి వస్తే అంతే సంగతులు. ఇంతవరకు వాళ్ళు చెప్తే మీకు ఒక్క హరీష్ అడిగితే నో అన్నా పోలే, హరీష్ అడిగాడు పాపం. మీరు ఏదైతే యువతను లక్ష్యంగా చేసుకొని నిజంగా కొత్త తరం కావాలి, కొత్త నాయకత్వం కావాలి, మంచి ఆలోచన, ఆ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.